హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాజీ కెస్టీ బ్రదర్స్. ఈ రోజు అయితే మేము శ్రీకృష్ణుడి రాజ్యం ద్వారకా నగరాన్ని చూపించబోతున్నాము. ఈ రోజు ద్వారక ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రం నుంచి ఎలా చేరుకోవాలి మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో ఏ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో ద్వారక చేరుకోవటానికి 36 గంటలు పడుతుంది. డైలీ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేము రాత్రి 12 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఓకా ఎక్స్ప్రెస్, అది రామేశ్వరం నుండి ద్వారకా వెళ్తుంది. సో మేము కాచిగూడలో ఈ ట్రైన్ ఎక్కాము. ద్వారకకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ మరియు రాజ్కోట్ ఎయిర్పోర్ట్. 26 గంటల తర్వాత ద్వారకా చేరుకున్నాము. అక్కడి నుండి మేము ఆటోలో హోటల్ గురుకృపకి చేరుకుని రూమ్ తీసుకున్నాము. అది 1200 పడింది. హోటల్ నుండి ఆలయం 350 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం స్థల పురాణం తెలుసుకుందాము. పూర్వం శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడిని సంహరించిన తర్వాత కంసుడి మామ అయిన జరాసంధ అనేక సార్లు మథురపై దాడి చేశాడు. ఈ దాడుల నుండి ప్రజలను కాపాడడానికి శ్రీకృష్ణుడు ద్వారకలో ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యాదవుల మధ్య యుద్ధం మొదలయ్యింది. ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. ఆయన స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత ద్వారకా నగరం గాంధారి శాపం వలన సముద్రంలో మునిగిపోయింది. సముద్ర గర్భంలో నేటికి ద్వారకా అవశేషాలు ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిపాదించిన చార్ధామ్లలో ద్వారకా ఒకటి, మిగతా 3 బద్రీనాథ్, పూరి జగన్నాథ్ మరియు రామేశ్వరం. కావున జీవితంలో ఒక్కసారైనా ప్రతి హిందువు ఈ 4 క్షేత్రాలను దర్శించాలని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్న గోమతి నది మరియు సముద్రం కలిసే చోట దగ్గరనే సముద్రనారాయణ ఆలయం ఉంది. ద్వారకాధీశ్ ఆలయం లోపలికి మొబైల్స్ కెమెరాస్ అలౌ చేయరు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్రిడ్జి పేరు సుధామ సేతు. ద్వారకాధీశ్ ఆలయానికి 2 మార్గాలు ఉన్నాయి. మోక్ష మార్గం, ఈ మార్గం గుడికి ముందు భాగంలో ఉంటుంది. స్వర్గ మార్గం, ఈ మార్గం గుడికి వెనుక వైపు నుండి ఉంటుంది. మీరు మోక్ష మార్గం నుండి వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుని వెనుక భాగంలో ఉన్న స్వర్గమార్గం నుండి బయటికి రండి. ఈ మందిరాన్ని ద్వారకాధీశ్ అని పిలుస్తారు. ద్వారకాధీశ్ అంటే ద్వారకకు రాజు అని అర్థం. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటిది. ఆలయంపై ఎప్పుడొక జెండా ఎగురుతుంది. ఆ జెండాపై సూర్యచంద్రుల విగ్రహాలు ఉంటాయి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంటాడని నమ్మకం. ప్రతిరోజు ఈ జెండాను 5 సార్లు మారుస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు కాబట్టి స్వామివారికి రోజంతా పూజలు జరుపుతారు. కావున మీరు దర్శనం టైమింగ్స్ని చెక్ చేసుకొని వెళ్ళండి. గోమతి నది అవతల పంచపాండవుల తీర్థాలు ఉన్నాయి.
ద్వారకా దగ్గరలో ఉన్న బదకేశ్వర్ మహాదేవ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. బదకేశ్వర్ మహాదేవ ఆలయం. ఈ ఆలయం సముద్ర ఒడ్డున ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఉన్న లింగం 5000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం వర్షాకాలంలో పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. ఇప్పుడు ద్వారకా యాత్రలో రెండవ భాగమైన బేట్ ద్వారకా వెళ్లే దారిలో నాగేశ్వర జ్యోతిర్లింగం, రుక్మిణి ఆలయం, గోపి తలావు చూపించబోతున్నాము. ద్వారకా నుండి నాగేశ్వర జ్యోతిర్లింగం 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయాన్ని టీసీడీ ఓనర్ గుల్షన్ కుమార్ రెనోవేట్ చేశారు. బేట్ ద్వారకా వెళ్ళడానికి సముద్ర ప్రయాణం కోసం ఒక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సముద్రంలో 12 నిమిషాలు ప్రయాణం చేశాక అక్కడికి చేరుకుంటాము. ఇప్పుడు కొత్తగా ఒక బ్రిడ్జి నిర్మించారు. దానిపై నుండి కూడా బేట్ ద్వారకా చేరుకోవచ్చు. బేట్ ద్వారకాలో శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో నివసించేవాడట. మేము బేట్ ద్వారకా నుండి రుక్మిణీదేవి ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం ద్వారకా నుండి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం ద్వారకా నుండి దూరంగా ఉండడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే, ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి కలిసి గురువైన దుర్వాస మహర్షిని భోజనానికి ఇంటికి పిలుస్తారు. దుర్వాస ముని ఎక్కిన రథంని స్వయంగా శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి లాగుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి రుక్మిణీదేవి అలసిపోతుంది. తనకు దాహం వేసింది. అది చూసిన శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలుతో భూమిని తవ్వారు. భూమి నుండి గంగమ్మ బయటికి వచ్చింది. రుక్మిణీదేవి అలా దాహం తీర్చుకున్నది. ఇది చూసిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి శాపం పెడతాడు. ఎందుకంటే తనకు తెలియకుండా శ్రీకృష్ణుడు రుక్మిణికి సహాయం చేసినందుకు వారిద్దరిని విడిపోవాలని శపించారు. అదే కాకుండా ద్వారక చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వరకు మంచినీరు లభించదని కూడా శపించారు. ఈ శాపం వలన ఈనాటికి కూడా ద్వారకా వాసులు మంచినీరును వేరే ప్రాంతం నుండి తెచ్చుకుంటారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.